నా పేరు డాక్టర్ ప్రతిభ, డెంటల్ సర్జన్, చిగుర్ల స్పెషలిస్ట్ని అట్ ఎల్ఎన్ డెంటల్ క్లినిక్స్. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే అసలు డెంటల్ ట్రీట్మెంట్కి వెళ్ళాలా వద్దా అని చాలామంది భయపడుతున్నారండి ఈ కోవిడ్-19 టైంలో. బట్ మేము తీసుకుపోయే జాగ్రత్తలు ఏంటి, అసలు మా క్లినిక్ ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఏంటి, నేను ఈరోజు మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టెప్ బై స్టెప్ ప్రోటోకాల్ అండ్ ద కేర్ టేకెన్ టు ద పేషెంట్స్ అండ్ మేము పేషెంట్స్తో వచ్చే అసర్ట్స్ అందరికీ కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో నేను మీతో ఈరోజు క్లియర్గా చెప్పబోతున్నాను. ఫస్ట్ థింగ్, మీరు క్లినిక్ లోపలికి ఎంటర్ అవ్వగానే మేము చెక్ చేసేది బాడీ టెంపరేచర్, పల్స్ రేట్, ఆక్సిజన్ సాచురేషన్ అండ్ మీ హ్యాండ్స్ని శానిటైజ్ చేపించేసి డిస్పోజబుల్ గ్లౌస్ ఫర్ పేషెంట్ అండ్ ద అసిస్టెంట్ ఫర్ ద పేషెంట్. అందరికీ మౌత్ మాస్క్ కంపల్సరీ మౌత్ మాస్క్ ఇస్తున్నామండి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కోవిడ్-19 ప్రోటోకాల్ అసెస్మెంట్ లెటర్ అని ఒకటి ఉంటుంది. సో మీరు రీసెంట్గా ఫీవర్ వచ్చిందా, కోల్డ్, రీసెంట్ అటాక్స్ ఏమైనా ఉన్నాయా, రీసెంట్లీ ఎనీ మెడిసిన్ ఏమైనా యూస్ చేశారా, లేకపోతే మీరు రీసెంట్ ట్రావెల్ హిస్టరీ ఏమైనా ఉందా అని చెప్పి జస్ట్ ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ 5 కేటగిరీస్గా డివైడ్ అయ్యి ఉంది అసెస్మెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ లెవెల్స్ అనేది. ఎమర్జెన్సీ, అర్జెంట్, సివియర్, మోడరేట్ అండ్ మైల్డ్. ఎమర్జెన్సీ అంటే నథింగ్ బట్ యాక్సిడెంట్ కేసెస్, సెల్యులైటిస్, వెరీ సివియర్ స్టేజెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, వాళ్ళకి కంపల్సరీ ఆన్ ద స్పాట్ ఎమర్జెన్సీ కేర్లో ట్రీట్మెంట్ చేయాల్సిందే. నెక్స్ట్ అర్జెంట్ కేసెస్ నథింగ్ బట్ సివియర్ పెయిన్, స్వెల్లింగ్ అండ్ టీఎంజే ప్రాబ్లమ్స్, అట్లాంటి కేసెస్లో కూడా మనం ట్రీట్మెంట్ చేయాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెంటల్ ట్రీట్మెంట్ అంటే ఇట్ కమ్స్ అండర్ ఎమర్జెన్సీ కేర్. Okay, nothing to worry about the treatment. 100% you can go proceed with the treatment during COVID-19. Okay, next manam continuing with the treatment, you enter into the front office kuda meeku precautions ఏంటేంటి తీసుకోవాలి, ఎలా ఉండాలి అని they will explain everything about COVID-19 with you. ఇప్పుడు మనకి పేషెంట్ కన్ఫర్మ్ అయిపోయింది, they want to proceed with the treatment, we entering into the examination room. మనం ఎగ్జామినేషన్ రూమ్కి వెళ్ళే కన్నా ముందు all the assistants ఎవ్రీబడి విల్ శానిటైజ్ ద ట్రీట్మెంట్ రూమ్ని శానిటైజ్ చేస్తారు, పేషెంట్ చైర్ శానిటైజ్ చేస్తారు, డాక్టర్ చైర్ శానిటైజ్ చేస్తారు అండ్ నథింగ్ బట్ దే విల్ డిస్ఇన్ఫెక్ట్ ద పేషెంట్ చైర్, డాక్టర్ చైర్, ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ద డ్రాయర్స్, ఎవ్రీథింగ్ విల్ బి డిస్ఇన్ఫెక్టెడ్ బిఫోర్ ఎంటరింగ్ ద పేషెంట్ ఇన్ టు ది పేషెంట్ రూమ్. Okay, nothing to worry about the protocol taken for the patient. We as a dentist మేము తీసుకునే ప్రికాషన్స్ ఏంటో మీకు చెప్తున్నాను. పీపీఈ కిట్స్ ప్రతి పేషెంట్ టు పేషెంట్ కంపల్సరీ ఇట్ షుడ్ బి స్టెరిలైజ్డ్ అనమాట. పీపీఈ కిట్స్ తీసుకుంటున్నాము, ఫేస్ షీల్డ్, ఐవేర్, మౌత్ మాస్క్, హెడ్ క్యాప్, గ్లౌజెస్ అన్నీ డిస్పోజబులే అండి, డిస్పోజబుల్. సో మీరు భయపడాల్సిన పనే లేదు. కమ్ టు ఎల్ఎన్ డెంటల్, we care about you. మేము మీకు ప్రికాషన్స్ తీసుకొని మీకు బెస్ట్ ట్రీట్మెంట్ అందిస్తామండి. థ్యాంక్ యూ. We will be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ to this channel, Doctor's Advice. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.